బ్లౌజ్కి డోరీస్ పెట్టే విధానం. బ్లౌజ్కి ఇలా ఫోల్డ్ చేసి ఇలా కుట్టాలి డోరీస్. ఇప్పుడు మొత్తం డోరీసే ఫ్యాషన్ ఉంది బ్లౌజులకు. అందరు డోరీసే పెట్టించుకుంటారు. నేనైతే డోరీస్ అంటాను, వీటిని ఏమంటారో తెలియదు. డోరీస్ అని అంటాను నేను. ఇలా కుట్టుకోవాలండి. థ్రెడ్ దొరుకుతుంది. డోరీస్ బ్లౌజ్కి పెట్టుకోవడానికి రెడీమేడ్ దొరుకుతాయి. దాన్ని ఇట్లా క్లాత్తో కుట్టి పెడితే చాలా బాగుంటుంది. అవి థ్రెడ్ అన్ని షూట్ కాదు, వర్క్ బ్లౌజులకు, డిజైన్ బ్లౌజులకు థ్రెడ్ బాగుంటుంది. నార్మల్ బ్లౌజులకు ఇలా క్లాత్తో కుట్టిన థ్రెడ్ బాగుంటుంది. ఆ థ్రెడ్కి మళ్ళీ హ్యాంగింగ్స్ వేస్తేనే, రెడీమేడ్ హ్యాంగింగ్స్ వేస్తేనే బాగుంటుంది. ఇట్లా క్లాత్తో కుడితే బాగుండేది. ఇలా కుట్టిన తర్వాత సైడ్ క్లాత్ కొంచెం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. బాగా చేసుకోవద్దు, కొంచెం లైట్గా ఇలా ఉంచాలి. కొంచెం ఉంచితే కుట్లలోకి వెళ్ళి బయటకు రాదు. క్లాత్ కొంచెం ఉంచి లైట్గా కట్ చేసుకోవాలి. మనకు పిన్ పెట్టి తీస్తే నీట్గా వచ్చేటట్లు లైట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను కాట పెట్టి తీస్తాండి. సేఫ్టీ పిన్తో నేను దీన్ని ఫోల్డింగ్ తీస్తాను బయటకు. ఇలా పిన్ పెట్టుకొని పిన్ ఇలా లోపలికి అనాలి. ఇలా లోపలికని ఇలా తీయాలి క్లాత్. ఇలా మొత్తం బయటకు తీసేయాలి. తీసేసిన తర్వాత ఇలా చేసుకొని ఇంకోటి ఉంది, 2 థ్రెడ్స్ ఇలానే కాంటిలో ఇట్లా ముందర నుండి పెట్టుకొని ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసేయాలి. ఇట్లా పెట్టుకొని, ఇది కరెక్ట్ పెట్టలేదు, ఇలా పెట్టి ఇట్లా క్లోజ్ చేసి ఇట్లా లోపలికి ఉల్టా ఫోల్డ్ చేయాలి. ఉల్టా పెట్టిన తర్వాత దాంట్లో ఇట్లా బయటకు తీసేయాలి. క్లాత్ నీట్గా బయటకు వస్తుంది. ఇలా చేస్తే క్లాత్ నీట్గా బయటకు వచ్చేస్తుంది. డోరీస్ కూడా నీట్గా సన్నగా ఉంటాయి. సన్నం కాట తీసుకోండి. దొడ్డుది తీసుకుంటే సేఫ్టీ పిన్, దొడ్డుది తీసుకుంటే క్లాత్ దొడ్డు వస్తుంది. సన్నం తీసుకొని ఇలా నీట్గా తీసుకున్న తర్వాత ఇలా తీసుకున్న తర్వాత ఈ క్లాత్లు తీసుకొని ఇట్లా ఫోల్డ్ చేసి ఇలా పెట్టి ఇలాగే ఇది కూడా ఇలా పెట్టి ఇలా పెట్టిన తర్వాత ఇలా తీయాలి. సేమ్ అలాగే నేను 2 స్టెప్స్ పెడుతున్నానండి. 2 స్టెప్స్ పెట్టిన తర్వాత
ఇలా ఓపెన్ చేసి దీనిపైన ఇంకోటి ఇలా పెట్టి ఇలా కుట్టాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత దీనిపైన ఇంకోటి ఇలా పెట్టి ఇలా కుట్టాలి. తర్వాత అలాగే ఇంకోటి ఇలా పెట్టి ఇలా ఫోల్డ్ చేసి ఇలా కొట్టిన తర్వాత దీన్ని మళ్ళీ ఇలా ఓపెన్ చేయాలి. The door is ready. Door is ready.